హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈరోజు అయితే మా ఇంట్లో పప్పుచారు అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో నేను ఇలా చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందైతే 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు వరకు శనగపప్పు కూడా వేసుకొని రెండు కడిగేసుకొని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత పప్పులో వాటర్ పోసుకొని 3 టమాటాలు, 15 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా కడిగి వేసుకున్నానండి, అలాగే వేయలేదు. సో ఇవన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. మెయిన్ పసుపు అస్సలు మర్చిపోవద్దు. కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు అలాగా ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి బాగా. సో మొత్తం కలుపుకుంటేనే అన్నీ మంచిగా కలుస్తాయి. ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టే ముందు ఒక గడ్డ ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఇలా సన్నగా కోసుకొని. ఆ తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. సో పూర్తిగా 4 విజిల్స్ రావాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. సో 4 విజిల్స్ తర్వాత మనం పప్పు చూసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలాగ మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పప్పు కవ్వంతో ఇలా స్మూత్గా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకు ఎంత లూజ్గా కావాలో ఎంత గట్టిగా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. సో నేనైతే పలచగానే తింటాను. సో అట్లయితేనే బెస్ట్ అనమాట. ఇంకా నేనైతే వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నా. సో మొత్తం ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకేసారి వేయకండి, తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే మటుకు చాలా ప్రాబ్లం. ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ సాంబార్ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత చింతపులుసు కూడా పోసుకున్నానండి. సో మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బెల్లం వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే. దానికి బదులు చక్కెర వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత 10-15 నిమిషాలు అలాగా పప్పు బాగా మరగనివ్వాలి. ఎంత మరిగిస్తే అంత బాగుంటుంది. అలా అని చెప్పి మొత్తం మరిగించకండి, 10-15 నిమిషాలు మాత్రమే. సో ఇలా మరిగించిన తర్వాత పొయ్యి బంద్ చేసేయండి. ఆ తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులో నూనె పోసుకొని ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు 2-3 ఎల్లిపాయలు వేసుకొని వేయించిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించండి. ఇది వచ్చేసి ఇంగువ. సో ఇంగువ ఉంటే వేయండి, లేకపోతే లేదు. పప్పు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు ఇంగువ చాలా బాగుంటుంది వేస్తే గనక. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అనమాట. పోపులో కంపల్సరీ పసుపు వేయాలి, లేకపోతే ఆ కలర్ రాదు, ఆ టేస్టే రాదనమాట. సో మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. సో ఇలా రెడీ అయిన తర్వాత పోపు మొత్తం పప్పులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒక చిన్న టిప్ అండి, ఈ మిగిలిన కడాయిలో కొద్దిగా పప్పు వేసుకొని మొత్తం ఊడ్చేసి కూడా వేస్తే పప్పు ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది అస్సలు మిస్ అవ్వదు. సో నా పప్పు నచ్చిందా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.